నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్నైతే ప్రైవేట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాను కదా. ఈరోజైతే గవర్నమెంట్కి వెళ్ళేది. ప్రైవేట్కి వెళ్ళేది కేవలం స్కానింగ్ కోసమే. మామూలుగా అయితే నేను మొత్తం చూయించుకునేదంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే. చెకప్ చేయించుకోవడం కాడ నుంచి డెలివరీ వరకు మొత్తం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే. ఇంతకు ముందు అయితే కనీసం నేను చున్నీ వేసుకున్నా సరే ఎక్కడికి అంటూ నా వెంట తిరుగుతూనే ఉండేవాళ్ళు. థర్డ్ మంత్ లో ఇంజెక్షన్ ఇస్తారు కదా, అప్పుడైతే మా పెద్దోడు చూసిండనమాట. ఇంక అప్పటి నుంచి ఎక్కడికైనా వెళ్తున్నానంటే ఇంజెక్షన్ ఇప్పించుకోవటానికి వెళ్తున్నానరా అని చెప్తే చాలు, ఇంకా వెంట రాడు. నాతో పాటు గనుక వచ్చినావంటే నీకు కూడా సూది గుచ్చుతారు అని చెప్పిందంటే చాలు, ఇంకా రాడు. వచ్చేటప్పుడు మాత్రం అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్తాడనమాట. విలేజ్ నుంచి అయితే హాస్పిటల్ కి వెళ్ళటానికి మనకి వెహికల్ అయితే వస్తది. కాకపోతే ఈ రోజు నేను ఒక్కదాన్నే ఉన్నానన్నమాట. అందుకోసం వచ్చేటప్పుడు ఇంకా బైక్ మీద అయితే వచ్చినాం. ఇంకోటి చెకప్ చేయించుకునేటప్పుడు తప్పకుండా ఆశా వర్కర్ తోనే రావాలి. వచ్చిన తర్వాత డాక్టర్ అయితే కలిసి ఇంకా బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకున్నాను. 8 గ్రామ్స్ అయితే వచ్చింది. బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి ఇంకా అది తినాలి ఇది తినాలని కొన్ని సజెషన్స్ అయితే చెప్పారనమాట. ఈ రోజు అయితే హాస్పిటల్లో మీటింగ్ ఉంది. అందుకే చెకప్ తొందరగా అయిపోయినా వెళ్ళటానికి మాత్రం లేట్ అయ్యింది. మీటింగ్ అయిపోయిన తర్వాత వెహికల్ లో అయితే ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎండలకి బాగా వడదెబ్బ కొడుతుంది కదా, దాని గురించి అయితే మీటింగ్ పెట్టుకున్నారంట. ఇంకా కాసేపు నేను బయట వచ్చి కూర్చున్నాను. మనకు లోకల్లో ఆటోలు తిరిగినట్టు మనకు పల్లెటూరులో అయితే సౌకర్యం ఉండదు కదా. ఇలా హాస్పిటల్ కి రావటానికి ఇంటికి వెళ్ళటానికి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కి అయితే ఈ వెహికల్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంది. లేకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడేవాళ్ళు. హాస్పిటల్ కి వెళ్ళామంటే చాలా డల్ గా అనిపిస్తుంది. అందుకే ఇంకా రాగానే కాసేపు అయితే పడుకున్నాను. ఈ డ్రెస్ అయితే మొన్న కటింగ్ చేసుకున్నాను కదా, ఉదయం లేవగానే ఫస్ట్ అయితే ఈ పనే పెట్టుకున్నా. మధ్యాహ్నం టైంలో ఏంటో అస్సలు ఓపిక ఉండట్లేదు, కుట్టాలనిపించట్లేదు. అందుకే ఇంకా మార్నింగ్ టైంలో అయితే కుట్టిన. ఉదయం 10 వరకు కాస్త హుషారుగా ఉంటది పానము. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎప్పట్లాగా డల్గా అయిపోతుంది. అందుకే ఇంకా ఏమైనా స్టిచ్చింగ్ ఉంటే కనుక 10 లోపల చేసుకుందామని ఫిక్స్ అయిపోయి మార్నింగ్ అయితే కుట్టేసిన. ప్రస్తుతం అయితే చెప్పాను కదా, ఎవరివైతే తీసుకోవట్లేదు, ముందు తీసుకున్నవి అయితే కుడుతున్నాను అంతే. మామూలుగా లోపల లైనింగ్ అయితే మలిపి మిషన్ పైనే కుట్టేస్తాను. కాకపోతే టైం లేక ఇంకా దాన్ని కూడా పీకో చేసేసిన. శారీ కలర్ అయితే పింక్ కలర్ చాలా బాగుంది. సేమ్ శారీ నాకు గ్రీన్ కలర్ లో ఉంది కదా. మార్నింగ్ అయితే కుట్టాను. కుట్టిన తర్వాత హాస్పిటల్ కి వెళ్ళొచ్చి ఇంకా ఈవినింగ్ అయితే పీకో చేసేసిన. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఉదయం లేవగానే ఇంకా ఏ పనులు చేసుకోలేదు. ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టేసిన. కొన్ని బట్టలు కూడా ఉతికేశాను. ఆ తర్వాత ఇంకా వంట చేద్దామని ఇంట్లోకి అయితే వచ్చిన. వంట చేసిన తర్వాత మళ్ళీ మిగతా బట్టలు అయితే ఉతకాలి. ముందు రోజు అయితే వర్షం పడింది. వర్షం పడటం వల్ల మట్టి మొత్తం పోయినట్టు అయ్యి పర్రెలు వాసినట్టుగా అయిందనమాట తులసమ్మ దగ్గర. ఇంకా ఇప్పుడు వానలు పడుతూ ఉంటాయి కాబట్టి నేను ఎంత నీట్గా చేసుకున్నా మళ్ళీ అలాగే అవుతూ ఉంటుంది. కలబంద మొక్క వచ్చేసి చిన్న చిన్న పిల్లల్లాగా చాలా మొక్కలు వస్తున్నాయి. కాకపోతే ఈ కలబంద కండ అనేది పెరగట్లేదు. మరి కండ అనేది బాగా ఉండి లావుగా ఉంటాయి కదా, కాకపోతే ఇది సరిగ్గా పెరగట్లేదు. కానీ చిన్న చిన్న మొక్కలు మాత్రం చాలా వస్తున్నాయి. బట్టల పని గనుక అయిపోతే నాకు సగం పని అయిపోయినట్టే. ఇంకోటి మా ఆయన వాళ్ళ చెల్లెల్ది మ్యారేజ్ ఉందన్నమాట. చాలా మంది అత్తమ్మ మామ మా ఆయన వాళ్ళ చెల్లెలు అంటే ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అంటే అత్త మామ లేరు అన్నారు కదా, మీ ఆయన కూడా ఒక్కడే అన్నారు కదా, మరి వాళ్ళంతా ఎవరు అని. అంటే మా ఆయన వాళ్ళ నాన్నకి అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ పిల్లలు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి పెద్ద మామ కూతురుది అయితే మ్యారేజ్ ఉంది. 18 కి మ్యారేజ్ అని చెప్పాను కదా, ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా అంగన్వాడీలో అయితే ఇచ్చారు. మామూలుగా స్కూల్స్ ఉన్నప్పుడు అయితే అక్కడే వంట చేస్తారనమాట, వచ్చి తిని వెళ్ళమంటారు. ఇంకా ఇప్పుడు స్కూల్స్ బంద్ ఉన్నాయి కదా, అందుకోసమని అన్ని కూడా ఇంటికే ఇచ్చిర్రు. పాలు బియ్యం పప్పు నూనె అలాగే కొన్ని మురుకులు ఉంటే పెట్టింది. ఇంకా గుడ్లు కూడా ఇస్తారు. ఇవన్నీ తీసుకురావటానికి వెళ్ళాను కానీ మోసుకురావటం నా వల్ల కాలేదన్నమాట. అన్నీ తీసుకొని ఇంకా సైన్ పెట్టేసి అక్కడే పెట్టి వచ్చిన. మా ఆయనేమో బండి మీద తీసుకొచ్చిండు ఇంటికి. పాలు తాగాలి అనిపించకపోతే గనక పెరుగు చేసుకున్నా బాగుంటుంది, లేకపోతే ఏదైనా స్వీట్ చేసుకున్నా బాగుంటుంది. పిల్లలైతే లేచి చాలాసేపు అయింది. పక్కింట్లో ఇంకా అత్తమ్మ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, ఎక్కువ శాతం అక్కడే ఉంటారు, అక్కడే ఆడుకుంటారు. నీరసంగా ఉన్నప్పటికీ ఇంకా పని చేసుకోవటం మాత్రం తప్పదు. అమ్మని పిలిపించుకుందాం
అనుకున్నాను కానీ టైలర్ షాప్ ఉందని చెప్పాను కదా, ఇప్పుడైతే ఇంకా పెళ్లిళ్ళ సీజన్ ఉంది కదా, అక్కకి ఒక్కదానికి కుట్టడానికి ఇబ్బంది అవుతుంది అనేసి అమ్మని పిలవట్లేదు. పనులన్నీ ఒక్కదానికే చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇంకా ఓపిక తెచ్చుకొని అలాగే చేసుకుంటున్నాను. ఉదయం అంతా పని చేసుకున్నా సరే మధ్యాహ్నం కాసేపైనా మంచిగా రెస్ట్ అయితే తీసుకుంటున్నాను. మధ్యాహ్నం టైంలో కూడా రెస్ట్ లేకుండా ఏదో ఒక పని చేసుకున్నానంటే ఇంకా డల్ అయిపోతా కదా. బయట ఊడ్చుకునేసరికి బాగా ఎండొచ్చేసింది చూడండి. ఇప్పుడైతే టైం ఎంత అవ్వట్లేదు, నాకు తెలిసి 7:30 అవుతుంటది. కాకపోతే ఇప్పుడు 5:30కే బాగా తెల్లారిపోతుంది. ఉదయం 7 అవుతుందో 8 అవుతుందో అన్నట్టుగా ఉంటది 5:30 టైంకే. ఈ టైంలో కాస్త బరువులు ఎత్తటం లాంటివి చేయొద్దు కదా, అలాంటి వాటిలో అయితే మా ఆయన బాగానే హెల్ప్ చేస్తాడు. ఇక్కడైతే మామిడి కాయలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి. కాయలంటే ఎన్నైనా తింటాను కానీ పండ్లు మాత్రం అస్సలు నచ్చదు నాకు. పండ్లే కాదు మజా బాటిల్ ఉంటది కదా, అది కూడా నచ్చదు అసలు. కాయలు వచ్చేసి నా కోసం, పండ్లు వచ్చేసి మా వాళ్ళ కోసం. అప్పట్లో అంగన్వాడీలో మురుకులు అయితే బాగా వచ్చేవి, ఇప్పుడేమో అసలు రావట్లేదు. దానికి పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా అడిక్ట్ అయిపోతారు. అంగన్వాడీ మురుకులు బాగుంటాయి కదా. బ్లడ్ తక్కువ ఉంది కదా, అందుకోసం అని పాలల్లో బెల్లం వేసుకొని అయితే తాగమన్నారు. ఇంకా నేను ఒక్కదాన్నే కాకుండా నాకు, పిల్లలకి, మా ఆయనకి అందరికి కూడా ఇంకా బెల్లం వేసే ఇస్తాను. ముందు పిల్లలప్పుడు కూడా అంతే, బెల్లం పాయసం కానీ భక్షాలు కానీ ఇట్లా బెల్లం ఉన్న వస్తువులు అయితే బాగా తినేదాన్ని. బెల్లం డైరెక్ట్ గా తినే కంటే ఇలా పాలల్లో కలుపుకొని గానీ, పల్లీలు బెల్లం కలుపుకొని గానీ తింటే కొంచెం ఎక్కువ ఇంప్రూవ్ అవుతుందంట బ్లడ్ అనేది. ఎలాగైనా సరే 7 months వచ్చే వరకు మనకి బ్లడ్ అనేది కనీసం 10 అయినా ఉండాలి. ఇప్పుడు వెళ్ళింది తాడూరు హాస్పిటల్ కనమాట. సార్ వాళ్ళు అయితే నెమ్మదిగా మంచిగా చెప్తారు, కానీ 7 months లో మనం పెద్ద హాస్పిటల్ కి అయితే వెళ్ళాలి, నాగర్ కర్నూలుకి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బ్లడ్ తక్కువ ఉంది అంటే మా మేడం వాళ్ళు అయితే తిడతారు. అంటే డెలివరీ టైంలో చాలా బ్లడ్ పోతుంది కదా, అందుకోసం మనం మంచిగా హెల్తీగా ఉండాలంటే బ్లడ్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. మన కోసమే వాళ్ళు తిడతారులేండి. మా చిన్నోడేమో పొద్దున్నే మా పెద్దతమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిండు. ఇంట్లో ఏదైనా కింద చల్లుతున్నారంటే వాళ్ళకంటే ఎక్కువగా నేనే ఫీల్ అవుతుంటా, ఎందుకంటే క్లీన్ చేయాల్సింది నేనే కదా. నేనైనా సరే వంట చేసేటప్పుడు కానీ, పిల్లలకి పాలు పోసినప్పుడు కానీ చూసుకుంటా పక్కనే కూర్చుంటా, కింద జల్లిపోకుండా చూసుకుంటా. తుడిచినా సరే ఈగలు వస్తూనే ఉంటాయి, మళ్ళీ సర్ఫ్ వేసి తుడిస్తే కానీ మనసొప్పదు. ఇప్పటి నుంచి మా ఇంట్లో ఆకుకూరలు కూడా బాగానే ఉంటాయి. ఇంకా తోటకూర, పాలకూర మంచిదంటారు కదా, అలాగే మెంతెం కూర కూడా, ఈ 3 బాగా తెస్తుంటాడు మా ఆయన. తోటకూర అనేది పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటే బాగుంటది. ఎప్పుడైనా సరే ఎక్కువగా పచ్చిమిరపకాయలు వాడే ఇంకా తోటకూర అయితే చేసుకుంటాను. ఇప్పుడైతే తోటకూర పెసరపప్పు చేస్తున్నాను. అచ్చం తోటకూర చేసుకుంటే బాగుంటది కానీ మా వాళ్ళు ఎక్కువగా తినరు, అందుకోసం ఇంకా కాస్త పెసరపప్పు అయితే వేసి చేస్తా. నాకేంటంటే ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, తోటకూర ఈ 3 వేసుకొని వేపుల్లాగా చేసుకొని తినాలంటే ఇష్టం. అట్లా చేసుకుంటే బాగా దగ్గరికి అవుతుంది కదా, ఇంకా అందుకోసమని మా ఆయనకు తినాలనిపించదు. పెళ్లి దగ్గరికి వస్తున్న కొద్దీ ఇంకా పెళ్లి పనులు అయితే ఉంటాయి కదా, అన్ని కూడా మా అత్తమ్మ మామ వాళ్ళే చూసుకుంటారులే గానీ ఇంకా వెనక వెళ్ళకపోతే బాగుండదు కదా. నాది లవ్ మ్యారేజ్ కాబట్టి నాకు అంతగా ఏది తెలియదు, కానీ పెళ్లిలో మాత్రం చాలా పనులు ఉంటాయండి. అంతేకాదు చాలా ఖర్చులు కూడా ఉంటాయి. నాకు పెళ్లిలో కూర్చోవాలంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు. పెళ్లికి ముందు జరిగే తంతులన్నీ కూడా చూడాలనిపిస్తుంది కానీ పెళ్లిలో మాత్రం కూర్చోవాలనిపించదు. మా అక్క పెళ్ళప్పుడు కూడా నేను కాస్త చిన్నగా ఉన్నా, అందుకే ఇంకా పెళ్లిలో ఉండలేదన్నమాట, బయటనే ఆడుకున్నా. పచ్చిమిరపకాయలు తక్కువగా ఉన్నాయి కదా, కారం అవుతుందో లేదో అని ఇంకా కొద్దిగా కారం అయితే వేసిన. తోటకూర పెసరపప్పు గానీ, పాలకూర పెసరపప్పు గానీ మా అమ్మ అయితే చాలా మంచిగా చేస్తుంది. ఆమంత పర్ఫెక్ట్ గా అయితే నాకు అస్సలు రాదు. పెసరపప్పు అనేది మరీ ఇత్తులుగా ఉంది కదా అనేసి కొన్ని నీళ్ళు అయితే పోసిన, ఇంకా దగ్గరికి అయితే ఉడికిపోయింది. ఆకుకూరలలో అన్ని కలిపి చేసుకునే కంటే కూడా ఒక ఆకుకూరనే వండుకుంటే బాగుంటది. ఇంకా వంట చేసిన తర్వాత బట్టలు అయితే ఉతికేస్తున్నాను. ఈ రోజు అయితే టవల్స్ అవి ఇవి అన్ని నానబెట్టేసిన, ఎట్లనన్నా ఓపిక తెచ్చుకొని అన్ని ఉతికేద్దామని. శారీస్ వచ్చేసి కొన్ని కట్టినవి కాదు, అంటే కొద్దిసేపు కట్టుకొని వదిలేసాను అనమాట. అలాంటివి కూడా ఇంకా షాంపూలో అయితే తీసేసేసిన. అప్పుడే ఉతికేసి అప్పుడే పిండుకుంటా అప్పుడే ఆరేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకే పిండిన తర్వాత కాసేపు అయితే కుర్చీ మీద వేస్తాను, నీళ్ళన్నీ కూడా ఒడిచిపోతాయి కదా. ఆ తర్వాత ఇంకా పిండే పని అయితే ఉండదు, జస్ట్ ఆరేయటమే. ఇంత పని ఒక్కదానివే చేసుకుంటావు, నీకు చాలా ఓపిక ఉందక్క అని చాలా మంది కామెంట్ పెడతారు కదా. ఇంకా తప్పదు కదండి, మన పని మనం చేసుకోవాల్సిందే. ఓపిక ఉన్నా లేకపోయినా కొన్ని పనులు అయితే ఇంకా చేయక తప్పదు కదా. ఇక బట్టలన్నీ ఉతికేసిన తర్వాత చైర్ మీద అయితే వేసేసిన, నీళ్ళన్నీ కూడా ఓడిచిపోయే లోపు నేను ఫ్రెష్ అయిపోయినా. పెళ్లి బట్టలు తీసుకోవటానికి నాగర్ కర్నూలుకి అయితే వెళ్ళాలన్నమాట, అందుకోసమని రెడీ అయిపోయినా. ఇంకా నేను ఆల్రెడీ అందరూ రెడీ అయిపోయారు, ఆటో ఎక్కి కూర్చున్నారు. మళ్ళీ వచ్చే వరకు బట్టలన్నీ కూడా ముక్క వాసన వస్తాయి కదా, అలాగే వదిలేసి వెళ్తే, అందుకని ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసి అక్కడికైతే వెళ్తాను. మా పెద్ద
అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి. నాకు చీరల గురించి పెద్దగా తెలియదు కాబట్టి నేను వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ అందట్లో అప్పుడప్పుడు కలిసి బయటకు వెళ్ళాలి కదా, అందుకోసమని ఇంకా రెడీ అయినా. పెళ్లి కూతురు అయితే మా మర్దలు అయితే రావట్లేదు అనమాట, ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంకా ఆమెతో అయితే పిల్లల్ని ఉంచి నేను వెళ్తున్నాను. పెళ్లి కూతుర్ని తీసుకెళ్తే సెలెక్ట్ చేసుకుంటది కానీ ఇంకా మనకన్నా ఎక్కువ తెలియదు కదా అన్నట్టు అత్తమ్మ వాళ్ళైతే ఇంకా తీసుకురావట్లేదు, ఎండలు కూడా బాగా ఉన్నాయి ఎందుకులే అని ఇంకా పనంతా అవ్వగొట్టేసుకొని ఇంకా వెళ్తున్నాను. బట్టల కోసం అయితే వెళ్తే కల్వకుర్తికి వెళ్ళాలి, లేదంటే నాగర్ కర్నూల్కి వెళ్ళాలి. ప్రస్తుతం మేమైతే నాగర్ కర్నూల్కే వెళ్తున్నాము. సగం దూరం వెళ్ళిన తర్వాత టైర్ అయితే పంక్చర్ అయిందనమాట. ఇంకా టైర్ పంక్చర్ అవ్వటం వల్ల కూడా కాసేపు అక్కడ టైం అయితే వేస్ట్ అయిపోయింది. పెళ్లి కొడుకు వాళ్ళైతే ఆల్రెడీ వెళ్ళిపోయారంట. మాకు ఇంకా ఆటో టైర్ పంక్చర్ అవ్వటం వల్ల వెళ్ళటానికి అయితే కొంచెం లేట్ అయ్యింది. అందరం అయితే ఇంకా ఒక దగ్గర అయితే కూర్చున్నాము. రోడ్డు మీద బండి ఆగిపోయి అందరం ఆగినాం కదా, అందుకోసం వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఏమైంది అనేసి అడుగుతున్నారు అనమాట. జనాలు గుమిగూడిరు అంటే ఇంకా ఏదో ఉందిలే అన్నట్టు అందరూ అనుకుంటారు కదా, అందుకోసం అని ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తారు. ఇంకా టైర్ మంచిగా చేపించుకొని మేము షాప్ కి వెళ్ళేసరికి 3 అయితే అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే షాప్ లో పెళ్లి కొడుకు వాళ్ళు మాత్రమే బట్టలు తీసుకుంటారు, పెళ్లి కొడుకు ఏమో వేరే షాప్ లో తీసుకుంటానని వెళ్ళిపోయిండు. అంటే ఒకరికొకరైతే బట్టలు తీసుకుంటారు కదా. పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురికి అలాగే వాళ్ళ ఖర్చుల చీరలు ఉంటాయి కదా, అదైతే తీసుకుంటున్నారు. మా అత్తమ్మ వాళ్ళు కూడా పెట్టడానికి అట్లా బట్టలు తీసుకోవాలి కదా, ఇంకా వీళ్ళతో పాటు తీసుకుందామంటే టైం అయితే కుదరలేదు. అదేంటో గానీ ఇంటి నుంచి నాగర్ కర్నూల్ కి వచ్చేంత వరకు బానే ఉంటా, ఇంకా షాప్ లోకి అడుగు పెట్టగానే హెడేక్ స్టార్ట్ అవుతుంది. పెళ్లి కూతురువి తీసుకొని అలాగే ఖర్చులవి చీరలు ఉంటాయి కదా, వాళ్ళు అవి తీసుకునే వరకే టైము 7 అయిపోయింది. అంతలోపు పెళ్లి కొడుకు కూడా బట్టలు అయితే తీసుకున్నాడు. ఇక వీళ్ళు వచ్చే వరకు లేట్ అవుతుంది కదా అని వీళ్ళు బట్టలు తీసుకున్న తర్వాత మా ఆయన ఉండే కదా, మా ఆయన నేనైతే బైక్ మీద వచ్చేసినాము. పెళ్లికి అయితే వైట్ శారీ తీసుకున్నారు, ఇంకా బియ్యం పోయటానికి ఎల్లో కలర్ శారీ అయితే తీసుకున్నారు. పతానంకేమో ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంది. నెక్స్ట్ డే ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళా రోజు కూడా బట్టలకైతే పోయినాము. అంటే మా అత్తమ్మ వాళ్ళు ఖర్చుల చీరలు అయితే తీసుకోవాలన్న కదా, అందుకోసము. అత్తమ్మ వాళ్ళు 6 మందికి అయితే వడి బియ్యం పోస్తురు, ఇక వాళ్ళందరికీ కూడా బట్టలు తీసుకున్నది. నేను కూడా ఒక మంచి చీర తీసుకొని ఎంబ్రాయిడరీ వరకు అయితే వేయించుకుందాం అనుకున్నా. అయితే మా అత్తమ్మ వాళ్ళు తీసుకునే వరకే చాలా లేట్ అయింది. ఇంకా నేను మంచిగా ఏం తీసుకోలేదు గ్రాండ్ గా, కాకపోతే 1500 లో ఒక శారీ అయితే తీసుకున్నా. దానికే సింపుల్ గా వర్క్ అయితే వేయమని చెప్పి ఇచ్చొచ్చిన. ఒకటి పెళ్లికైతే గ్రాండ్ గా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా వీలు పడలేదు, టైం లేకుండే. ఒకవేళ వీలు పడి మళ్ళీ వెళ్తే గనక తీసుకుంటాను, లేకపోతే ఇంట్లో ఉన్నదే ఏదో ఒకటి కట్టేసుకుంటా. పెళ్లి కూతురు బ్లౌజులు కూడా మగ్గం వర్క్ అయితే ఇచ్చేసినాము. మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి 450 అంట. అదే రేటు మనం ఊర్లలో చెప్తే ఇస్తారా? అస్సలు ఇవ్వరు, కానీ అక్కడ మాత్రం ఎంత అడిగినా ఇచ్చొస్తారు. ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఏమో కుట్టడానికి 350 అంట. అవే డబ్బులు మనం అడిగితే ఊర్లో ఇస్తారా? అస్సలు ఇవ్వరు. నాకు హుషారుగా ఉండి పానం మంచిగా అనిపిస్తే గనక మగ్గం వర్క్ వేసిచ్చినా ఎంబ్రాయిడరీ వర్క్లు వేసిచ్చినా నేనే కుడుతుంటే, కాకపోతే ఎక్కువ టైం లేదు. అంతేకాకుండా మళ్ళా మనకు అంత ఓపిక కూడా ఉండట్లేదు కదా, అందుకోసమని తీసుకోలేదు నేను. పెళ్లి వరకు ఒక చీరనైనా కొనుక్కోవటానికి టైం ఉంటే బాగుంటుండే. ఎందుకో కానీ వేలు పెట్టి చీరలు కొనాలంటే మనసు అస్సలు ఒప్పదు. నేను ఎక్కువ చీరలు కట్టేది లేదు, ఎక్కడికి వెళ్ళేది లేదు. ఎందుకబ్బా అంత రేట్లు పెట్టి తీసుకోవటం అని తీసుకోవాలనిపించదు. పెళ్లి వరకు ఒక బ్లౌజ్ కి అయితే మగ్గం వర్క్ వేసుకుందాం సింపుల్ గా అనుకున్నాను, కానీ నాకు ఓపిక వస్తుందో రాదో, వీలు పడుతుందో లేదో మరి. హెడేక్ వల్ల నేను చాలా వీడియోస్ అయితే తీయలేకపోయినా. లేస్తే చాలు ఇంకా తల తిరుగుతుంది, మొత్తం వాంతింగ్ వచ్చినట్టుగా అవుతుంది అనమాట. అందుకోసం వీడియోనైతే ఒక 1 డే మొత్తం కూడా ఏమేం తిరిగాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది వీడియో అయితే తీయలేదు. బయట తిరిగినా హెడేక్ రాకుండా ఉండటానికి ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. వీడియోకి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.